మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై మాట్లాడే నైతిక అర్హత లేదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. జగన్ ప్రతిపక్ష హోదా అడగటం సమంజసం కాదన్నారు. గతంలో ప్రతిపక్ష హోదా ఉన్న సందర్భంలో కూడా జగన్ అసెంబ్లీకి వెళ్లలేదన్నారు. 2014-2019 మధ్య శాసనసభకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యం కల్పించారన్నారు సోము వీర్రాజు. విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చేటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నానని అనుకుంటున్నాడు, కానీ అవన్నీ కూడా బేస్లెస్ అండ్ యూజ్లెస్. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు 40% వచ్చింది, మీరు ఎందుకు ఇవ్వడం లేదు, ఇది ఎంత మేరకు కరెక్ట్ అతను ఇప్పుడు అడుగుతున్నాడు అనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేయాలి. ప్రతిపక్ష హోదా ఉన్న సందర్భంలో నువ్వు రోడ్లంతా తిరిగి రోడ్లు అరిగిపోయేలాగా నడిచేసావు. తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు కూడా వేయలేదు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజలు ఇచ్చినప్పుడేమో నువ్వు సభకి వెళ్ళవా, నువ్వు 14-19 సభకి ఎందుకు వెళ్ళలేదు అసలు?